హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు 10 Max. పాలిటిక్స్ లో బిజీ అయిపోయిన పవన్ కళ్యాణ్ సినిమాల షూటింగ్స్ కి ఏమొస్తారు, ఆ సినిమాల సంగతి మర్చిపోవాల్సిందే అని ఈ మధ్య సోషల్ మీడియాలో వస్తున్న రూమర్స్ కి చెక్ పెట్టింది టీం. పవన్ కళ్యాణ్ ఈ వారంలో ఎప్పుడు షూటింగ్ కి వస్తున్నారో, సినిమా ఎంతవరకు వచ్చిందో కూడా ఫుల్ డీటెయిల్స్ ఇచ్చి సడన్ సర్ప్రైజ్ చేసింది యూనిట్. పవన్ కళ్యాణ్ ఏఎం రత్నం కాంబినేషన్ లో తెరకెక్కుతున్న హరిహర వీరమల్లు లేటెస్ట్ గా గుడ్ న్యూస్ చెప్పింది. పవన్ ఈ సంవత్సరం షూటింగ్ చేసే ఛాన్స్ లేదంటూ వస్తున్న రూమర్స్ కి చెక్ పెట్టింది. పవన్ కెరియర్ లో బిగ్గెస్ట్ బడ్జెట్ మూవీగా తెరకెక్కుతున్న హరిహర వీరమల్లు లాస్ట్ స్టేజ్ కి వచ్చేసిందని, ఈ వారంలోనే లాస్ట్ షెడ్యూల్ ని స్టార్ట్ చేస్తున్నామని అనౌన్స్ చేసి పవన్ ఫ్యాన్స్ ని సర్ప్రైజ్ చేసింది. పవన్ కళ్యాణ్ కోసమే హరిహర వీరమల్లు టీం విజయవాడకు షిఫ్ట్ అయింది. అక్కడ లొకేషన్స్ లో సెట్స్ వేసి ఆల్రెడీ భారీ యాక్షన్ సీన్స్ చేసింది. ఇక లాస్ట్ స్టేజ్ కి వచ్చిన హరిహర వీరమల్లుకి సంబంధించి ఈ వారం జరగబోతున్న షూట్ లో కూడా స్టంట్ డైరెక్టర్ నిక్ పావెల్ లీడ్ లో 200 మంది ఆర్టిస్టులతో భారీ యాక్షన్ సీన్స్ జరగబోతున్నట్టు అనౌన్స్ చేసింది. అంతేకాదు ఈ వీకెండ్ లోనే పవన్ కళ్యాణ్ షూట్ లో జాయిన్ అవుతున్నట్టు చెప్పింది టీం. 300 కోట్లకు పైగా బడ్జెట్ తో 2 పార్టులుగా తెరకెక్కుతున్న హరిహర వీరమల్లు భారీ సెట్లతో షూటింగ్ కి మరోసారి రెడీ అవుతోంది. 2 నెలల క్రితం విజయవాడలో షూటింగ్ మొదలుపెట్టిన టీం పవన్ కళ్యాణ్ లేకుండా కొన్ని సీన్స్ షూట్ చేసేసింది. ఇప్పుడు పవన్ కళ్యాణ్ స్క్రీన్ ప్రెజెన్స్ టైం కాబట్టి ఈ వారంలోనే పవన్ తో షూటింగ్ ప్లాన్ చేసినట్టు చెప్తోంది యూనిట్. షూటింగ్ సంగతే కాదు, హరిహర వీరమల్లు షూటింగ్ డిలే అవుతోంది కాబట్టి ఈ సినిమా పోస్ట్ పోన్ అయి అదే డేట్ లో ఓజీ థియేటర్లలోకి వస్తోందంటూ కొత్త వార్తలు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి. అయితే వాటికి కూడా చెక్ పెట్టింది టీం. హరిహర వీరమల్లు మార్చి 28న వరల్డ్ వైడ్ గా రిలీజ్ కాబోతోందని, ఎట్టి పరిస్థితుల్లో రిలీజ్ డేట్ లో మార్పు లేదని మరోసారి క్లారిటీ ఇచ్చారు మేకర్స్. గ్రాండ్ ఇయర్ కి కేర్ ఆఫ్ అడ్రస్ గా ఉన్న శంకర్ సినిమాలంటే గ్యారంటీగా ఏదో ఒక ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్ ఉంటుందని ఎక్స్పెక్ట్ చేస్తారు ఫ్యాన్స్. అలాంటిది గేమ్ చేంజర్ లో ఏముందా అని ప్రేక్షకులు వెయిట్ చేస్తున్న టైంలో నానా హైరానా సాంగ్ రిలీజ్ చేశారు. మరి ఈ పాట సినిమాకి ఎలా హైలైట్ కాబోతోందో, అసలు ఈ పాట స్పెషాలిటీస్ ఏంటో లెట్స్ హ్యావ్ ఎ లుక్. శంకర్ చరణ్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న గేమ్ చేంజర్ మీద ఎక్స్పెక్టేషన్స్ రోజు రోజుకి పెరిగిపోతూనే ఉన్నాయి. తన సినిమా గురించి ఆడియన్స్ లో ఇంట్రెస్ట్ ఎలా క్రియేట్ చేయాలో, అప్డేట్స్ కోసం ఆడియన్స్ ని ఎలా వెయిట్ చేయించాలో శంకర్ కి బాగా తెలుసు. అందుకే అంతలా ఊరించి మరీ అప్డేట్స్ ఇస్తూ ఉంటారు. లేటెస్ట్ గా రిలీజ్ అయిన నానా హైరానా సాంగ్ సినిమాలో సీరియస్నెస్ కాదు, బ్యూటిఫుల్ రొమాన్స్ కూడా ఉందంటూ ఆడియన్స్ కి హింట్ ఇచ్చింది. కియారా చరణ్ కాంబినేషన్ లో తమన్ మ్యూజిక్ డైరెక్షన్ లో కార్తిక్ శ్రేయా ఘోషల్ పాడిన నానా హైరానా రిలీజ్ కి ముందే ఫుల్ హైప్ ఇచ్చారు శంకర్. అసలు సినిమా మేకింగ్ అలా ఉంటుంది ఇలా ఉంటుందని బ్యాక్ టు బ్యాక్ బిహైండ్ ద సాంగ్ వీడియోస్ రిలీజ్ చేశారు. ఆ హైప్ కి తగ్గట్టే బ్యూటిఫుల్ విజువల్స్ తో నెవర్ సీన్ లొకేషన్స్ తో పాట మెస్మరైజ్ చేస్తోంది. అంతేకాదు ఇన్ఫ్రారెడ్ కెమెరా టెక్నాలజీతో తెరకెక్కిన ఈ సాంగ్ లో కియారా చరణ్ కెమిస్ట్రీ సాంగ్ కి హైలైట్ అవుతోంది. ఇప్పటి వరకు పవర్ఫుల్ మాస్ యాక్షన్ అప్డేట్స్ ఇచ్చిన గేమ్ చేంజర్ నానా హైరానా సాంగ్ రిలీజ్ చేయడం, సాంగ్ సోషల్ మీడియాలో వైరల్ అవడంతో చరణ్ కియారా లవ్ స్టోరీ మీద అంచనాలు స్టార్ట్ అయ్యాయి. శంకర్ సినిమా అంటే ఓన్లీ యాక్షనే కాదు, క్యూట్ లవ్ స్టోరీ కూడా ఎక్స్పెక్ట్ చేసే ఫ్యాన్స్ కి ఈ సాంగ్ తో ఫుల్ క్లారిటీ వచ్చేసింది. ఈ పాట కోసం ఏమాత్రం కాంప్రమైజ్ అవ్వకుండా 15 కోట్ల బడ్జెట్ పెట్టి చేశారని టాక్. దిల్ రాజు ప్రొడక్షన్ లో విజువల్ గ్రాండ్ ఇయర్ గా తెరకెక్కుతున్న గేమ్ చేంజర్ జనవరి 10న థియేటర్లలోకి గ్రాండ్ గా రాబోతోంది. పాన్ ఇండియా వైడ్ మార్కెట్ పెంచుకోవడమే టార్గెట్ గా బరిలోకి దిగుతున్న పుష్ప 2 కి గుడ్ న్యూస్ చెప్పింది బాలీవుడ్. పుష్ప 2 కలెక్షన్లకి బ్రేక్ వేస్తాడనుకున్న విక్కీ కౌశల్ ఇప్పుడు రేస్ లో నుంచి తప్పుకోవడంతో సోలోగానే రిలీజ్ కి రెడీ అవుతున్నాడు పుష్పరాజ్. మరి ఈసారి సోలో ఎంట్రీ ఇస్తున్న పుష్పరాజ్ కి బాలీవుడ్ నుంచి ఎన్ని వందల కోట్లు రాబోతున్నాయి? పుష్ప 2 మరో వారం రోజుల్లో రిలీజ్ కాబోతోంది. ఫస్ట్ పార్ట్ కి 400 కోట్ల కలెక్షన్లతోనే సరిపెట్టుకున్న పుష్ప ఈసారి పెద్ద టార్గెట్ తో బరిలోకి దిగుతోంది. అందుకే పాన్ ఇండియా వైడ్ గా భారీ ప్రమోషన్లు కూడా చేస్తోంది. నార్త్ ఆడియన్స్ ని టార్గెట్ చేసి ఫస్టే బాలీవుడ్ నుంచి ప్రమోషన్లు మొదలుపెట్టిన బన్నీకి రిటర్న్ గిఫ్ట్ ఇచ్చినట్టుంది బాలీవుడ్. అందుకే డిసెంబర్ 5న పుష్ప 2 రిలీజ్ టైంలోనే రిలీజ్ అనౌన్స్ చేసిన చావా మూవీ రిలీజ్ పోస్ట్ పోన్ చేసుకుంది. విక్కీ కౌశల్ హీరోగా భారీ బడ్జెట్ తో రష్మిక హీరోయిన్ గా తెరకెక్కుతున్న హిస్టారికల్ యాక్షన్ డ్రామా చావా మూవీ డిసెంబర్ 6 నుంచి వచ్చే సంవత్సరం ఫిబ్రవరికి పోస్ట్ పోన్ చేసినట్టు అనౌన్స్ చేసింది టీం. ఈ దెబ్బకి బాలీవుడ్ లో పుష్ప 2 కి లైన్ క్లియర్ అయింది. పుష్ప 2 కలెక్షన్లకు చావా బ్రేక్ వేస్తుందేమో అని వర్రీ అవుతున్న ఫ్యాన్స్
చావా పోస్ట్ పోన్ అవడంతో సంబరాలు చేసుకుంటున్నారు. ఇక ఈ దెబ్బతో బన్నీ బాలీవుడ్ లో హైయెస్ట్ కలెక్షన్లు సాధించడం పక్కా అని ఫుల్ కాన్ఫిడెంట్ గా చెప్తున్నారు అందరూ. లాస్ట్ టైం పుష్ప రిలీజ్ టైంలో బాలీవుడ్ నుంచి 100 కోట్లకు పైగా కలెక్ట్ చేసిన పుష్పరాజ్ ఈసారి మాత్రం మినిమం 200 దాటాలన్న టార్గెట్ పెట్టుకున్నట్లు తెలుస్తోంది. ఇప్పుడు బాలీవుడ్ లో వేరే సినిమా కూడా రిలీజ్ లేకపోవడంతో ఇక ఈసారి అల్లు అర్జున్ దెబ్బకి బాక్సాఫీస్ మోతమోగిపోవాల్సిందే అన్న టాక్ వినిపిస్తోంది. ఇప్పటికే పాట్నాలో పుష్ప 2 ఈవెంట్ కి నెవర్ బిఫోర్ ఫ్యాన్స్ రావడం, ఈవెంట్ బ్లాక్ బస్టర్ అవడంతో నార్త్ కలెక్షన్ల మీద ఫుల్ కాన్ఫిడెంట్ గా ఉంది టీం. ఇలా పుష్ప 2 కి అన్నీ మంచి శకునములే అంటూ ఫ్యాన్స్ ఫుల్ పాజిటివ్ వైబ్ తో రిలీజ్ కోసం వెయిట్ చేస్తున్నారు. 500 కోట్ల భారీ బడ్జెట్, అల్లు అర్జున్ సుకుమార్ కాంబినేషన్, నేషనల్ క్రష్ రష్మిక పర్ఫార్మెన్స్ కి తోడు ఇప్పటికే రిలీజ్ అయిన ప్రమోషనల్ కంటెంట్ సినిమా 1000 కోట్ల కలెక్షన్లు దాటడానికి పెద్ద టైం పట్టదంటున్నారు ఫ్యాన్స్. మరి పుష్ప 2 సోలో రిలీజ్ తో ఈసారి బన్నీ ఎన్ని బాలీవుడ్ సినిమాల కలెక్షన్ల రికార్డులు బద్దలు కొడతారో చూడాలి. బోయపాటి బాలయ్య కాంబినేషన్ లో సెన్సేషన్ హిట్ అయిన అఖండ సీక్వెల్ మూవీ అఫీషియల్ గా స్టార్ట్ అయితే అయ్యింది, కానీ ఇంతవరకు సెట్స్ మీదకి వెళ్లలేదు. త్వరలో సెట్స్ మీదకి వెళ్లబోతున్న ఇంత ప్రెస్టీజియస్ మూవీని ఏ రేంజ్ లో తెరకెక్కించబోతున్నారో, అసలు బోయపాటి ప్లాన్స్ ఏంటో లెట్స్ హ్యావ్ ఎ లుక్. 4 ఏళ్ల క్రితం వచ్చిన అఖండ బాలయ్య కెరియర్ లోనే మైల్ స్టోన్ గా నిలిచిపోయింది. అందుకే అఖండ 2 కి ఇంత క్రేజ్ క్రియేట్ అయింది. ఈ క్రేజ్ కి తగినట్టే అఖండ 2 తాండవం అంటూ ఇంటెన్సిటీని పెంచేస్తున్నారు మేకర్స్. మరి ఈ రేంజ్ లో ఎక్స్పెక్టేషన్స్ ఉన్న అఖండ 2 ని గ్రాండ్ గా తెరకెక్కించడానికి ప్లాన్ చేస్తోంది టీం. దీనికి తగినట్టే భారీ బడ్జెట్ తో గ్రాండ్ గా సెట్లేస్తున్నారు. అఖండకి మించి అదిరిపోయే స్టోరీ, బాలయ్య క్యారెక్టరైజేషన్ సిద్ధం చేసుకుని పకడ్బందీగా షూటింగ్ కి రెడీ అవుతోంది అఖండ 2 టీం. బాలకృష్ణ కెరియర్ లో ప్రెస్టీజియస్ మూవీ కావడంతో ఈ సినిమాని అంతే గ్రాండ్ గా తెరకెక్కించడానికి ప్లాన్ చేస్తున్నారు. దాంతో ఈ సినిమా బాలయ్య కెరియర్ లోనే హైయెస్ట్ బడ్జెట్ తో తెరకెక్కబోతోంది. అఖండ 2 కి ఇంతకు మించి విజువల్ ఎక్స్పీరియన్స్, నెవర్ బిఫోర్ ఎక్స్పీరియన్స్ ఆడియన్స్ కి ఇవ్వాలని హైదరాబాద్ లోనే సెట్స్ వేస్తోంది టీం. ఒక్కో సెట్టే కోట్ల రూపాయల ఖర్చుతో నిర్మిస్తోంది కాబట్టి క్వాలిటీ కూడా అదే రేంజ్ లో ఉంటుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు జనాలు. ఓపెనింగ్ రోజే బాలయ్య చెప్పిన పవర్ఫుల్ డైలాగ్, సౌండ్ బాక్సులు బద్దలయ్యే తమన్ మ్యూజిక్, ఈసారి నిజంగా థియేటర్లలో తాండవం గ్యారంటీ అంటున్నారు ఫ్యాన్స్. 14 రీల్స్ అఖండ 2 సినిమాని గ్రాండ్ గా తెరకెక్కిస్తోంది. అఖండ మీదున్న ఎక్స్పెక్టేషన్స్ రీచ్ అయ్యేలా అఖండ 2 ని ప్లాన్ చేస్తున్నారు బోయపాటి. ప్రజ్ఞా జైస్వాల్ హీరోయిన్ గా తెరకెక్కబోతున్న ఈ సినిమాకు సంబంధించి ప్రీ ప్రొడక్షన్ వర్క్ కంప్లీట్ చేసిన బోయపాటి త్వరలోనే సినిమా షూటింగ్ మొదలు పెట్టబోతున్నారు. ఆల్రెడీ జనవరిలో డాకు మహారాజ్ ఉన్నాడు కాబట్టి ఈ సినిమా ఫినిష్ అయ్యాక బాలయ్య కంప్లీట్ గా అఖండ 2 మీదే ఫోకస్ చేయబోతున్నారు. బచ్చల మల్లిగా ఆదరగొట్టేస్తున్న అల్లరి నరేష్, జేమ్స్ బాండ్ గా విజయ్ దేవరకొండ, పారడైజ్ లో పెద్ద పెద్ద స్టార్లు, రెడీ అవుతున్న జైలర్ 2 ప్రోమో, 45వ సినిమా మొదలు పెట్టేసిన సూర్య. ఈ ఇంట్రెస్టింగ్ న్యూస్ తో పాటు ఇండస్ట్రీ హ్యాపెనింగ్ అప్డేట్స్ ఇప్పుడు బ్రీఫ్ గా చూద్దాం. నరేష్, అమృత అయ్యర్ జంటగా సుబ్బు మంగాదేవి డైరెక్షన్ లో తెరకెక్కుతున్న ఇంట్రెస్టింగ్ విలేజ్ డ్రామా బచ్చలమల్లి సినిమా నుంచి రిలీజ్ అయిన టీజర్ సినిమా మీద ఎక్స్పెక్టేషన్స్ పెంచేస్తోంది. విజయ్ దేవరకొండ, జేమ్స్ బాండ్, అబ్బా ఆ ఊహే ఎంత బావుంది అనుకుంటున్నారు ఫ్యాన్స్. సరిగ్గా అలాగే చాట్ జీపీటీ కూడా అనుకుంది. అందుకే మోస్ట్ ఎలిజిబుల్ జేమ్స్ బాండ్ లిస్ట్ లో విజయ్ దేవరకొండ కూడా ఉండడంతో ఎగ్జైట్ అవుతున్నారు ఫ్యాన్స్. ప్రస్తుతం విజయ్ గౌతమ్ తిన్ననూరి కాంబినేషన్ లో స్పై యాక్షన్ ఎంటర్టైనర్ చేస్తున్నాడు. నాని, శ్రీకాంత్ ఓదెలా కాంబినేషన్ లో రెండో మూవీగా వస్తున్న ద పారడైజ్ సినిమాలో పెద్ద పెద్ద స్టార్లు జాయిన్ అవుతున్నట్టు తెలుస్తోంది. మోహన్ బాబుతో పాటు మరో క్రేజీ స్టార్ త్వరలో షూట్ చేస్తారని టాక్. రజనీకాంత్, నెల్సన్ దిలీప్ కుమార్ కాంబినేషన్ లో బ్లాక్ బస్టర్ హిట్ అయిన జైలర్ మూవీకి సీక్వెల్ త్వరలోనే రాబోతోంది. డిసెంబర్ 5న ప్రోమో షూట్ స్టార్ట్ చేస్తున్న టీం డిసెంబర్ 12న ప్రోమో రిలీజ్ చేస్తున్నట్టు తెలుస్తోంది. రజనీ ప్రస్తుతం కూలీ సినిమాతో బిజీగా ఉన్నారు. బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నారు సూర్య. బాలాజీ డైరెక్షన్ లో సూర్య అనౌన్స్ చేసిన సినిమా అఫీషియల్ గా పూజా కార్యక్రమాలతో స్టార్ట్ అయింది. అన్స్టాపబుల్ సీజన్ 4 లో శ్రీలీల, నవీన్ పొలిశెట్టి కాంబినేషన్ సూపర్ ఫన్ జనరేట్ చేయబోతోంది. ఈ ఎపిసోడ్ కి సంబంధించి లేటెస్ట్ గా రిలీజ్ అయిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. శ్రీలీల పుష్ప 2లో కిసిక్ సాంగ్ తో బాగా ట్రెండ్ అవుతోంది. వెన్నెల కిషోర్, అనన్య జంటగా ఇన్వెస్టిగేటివ్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న శ్రీకాకుళం షెర్లాక్ హోమ్స్ మూవీ టీజర్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. కన్నడ స్టార్ హీరో ఉపేంద్ర తన స్టైల్లో చేసిన యాక్షన్ డ్రామా UI సినిమా డిసెంబర్ 20న రిలీజ్ డేట్ ఫిక్స్ చేసుకుంది. రణ్వీర్ సింగ్, కియారా జంటగా ఫర్హాన్ అఖ్తర్ డైరెక్షన్ లో అనౌన్స్ చేసిన డాన్ 3 పోస్ట్ పోన్ అవ్వలేదని,
త్వరలోనే సెట్స్ మీదకెళ్లబోతోందని క్లారిటీ ఇచ్చింది టీమ్. సో ఇవి ఇవాల్టి ఫిల్మ్ న్యూస్ అండ్ అప్డేట్స్. మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ 10 TV.